సరస్వత్యై నమః. గీతా సారోద్ధారం 9వ అధ్యాయం. శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వాముల వారు పిజావూర్ మఠాధిపతి, ఉడిపి వారు చాతుర్మాసం చేస్తున్నప్పుడు హుబ్లీలో చేసిన ఉపన్యాసాల ఆధారంగా ఈ ప్రవచనాలని ఒక బుక్కుగా రాశారు. ఈ 329 పేజీల గ్రంథాన్ని అనంతపూర్ మధ్వ సంఘం వారు పబ్లిష్ చేశారు. దాన్ని టీటీడీ వాళ్ళు ఈ బుక్గా పెట్టారు. దాన్ని అందరూ చాలా బాగా ఉన్నది దాని యొక్క ఉదాహరణలు, కానీ వారి యొక్క విజ్ఞానం చాలా విశేషము. వారు చిన్నప్పుడు ఎన్నో శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు చెప్పారు. మధ్వాచార్యుల యొక్క గీతాభాష్యం ఆధారంగా ఈ ప్రవచనాలు జరిగినాయి. దీన్ని అందరూ ఈ రోజుల్లో తెలుగు సరిగా చదవలేరని ఉద్దేశంతో, చాలామంది అమెరికాలో వేరే చోట్ల ఉంటారు అనే ఉద్దేశంతో దీన్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇంతవరకు 8 అధ్యాయాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతము మనము ప్రపంచము పరమాత్మల యొక్క సంబంధం గురించి ఈ అధ్యాయంలో స్వామి ఇలా వివరిస్తారు. ఇది 9వ అధ్యాయంలో చెప్పినటువంటి భగవత్ మహిమ మళ్ళీ ఇక్కడ దాని నిరూపణ బాగా జరిగింది. ఏమిటి? భగవంతుని మహిమ తెలిస్తే మీకు భగవంతుని మీద భక్తి కలుగుతుంది కదా. ఇట్టి భక్తి ప్రచోదనమునకు అనుకూలము చింతించిన కొలది మన అంతఃకరణములో భక్తి వస్తుంది. భగవంతుని పాదాలయ వినమ్రత కలుగుతుంది. ఇది చెప్పాము 9వ అధ్యాయంలో. ఆయన మహిమ తెలిస్తే భక్తి వస్తుందని. ఇక పాయింట్కి వస్తున్నాము. 9వ అధ్యాయం దాంట్లో సమస్త ప్రాణులకు ఆశ్రయభూతుడై విశ్వం యొక్క అన్ని ప్రవృత్తి వాళ్ళ నేచర్కి స్పందనములకు అవశ్యము అని నిరూపించుకున్నటువంటి శక్తి, దానికి నిలయమైనటువంటి పరమాత్ముడే ఈ జగత్తుకి అవలంబం, సపోర్ట్. ఈ మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నదనంటే దానికి సపోర్ట్ ఒక భగవంతుడు అనే ఈ శక్తి అంతా ఏది నడుస్తున్నదో అది భగవంతుని యొక్క సపోర్ట్తో నడుస్తున్నది అనేటువంటిది క్లియర్ అంటాడు. అలాంటప్పుడు ప్రపంచం నుండి ఆయనకు ఏమీ పొందదగు విషయం ఏమి లేదు. ఆయనకేమి దానివల్ల ఈ ప్రపంచం వల్ల లాభం లేదు. ఆయన ఒక లాభంతో దీన్ని సృష్టించలేదు. ఇక ఆయన 4వ శ్లోకంలో అంటాడు, మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్యవ స్థిత. అందరూ అతనిలో కలరు, కానీ తాను మాత్రం వానిలో ఆశ్రయించుకునిలేట. ఇది ఎలాగంటే కొంచెం గందరగోళంగా ఉందని స్వామి అంటారు. చాలామంది ఏంటి అందరూ తనలోనే ఉందంటారు, అందరూ కానీ తను మాత్రం అందరిలో లేరంటాడు. ఇదేమిటండి అని అంటాట. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇంకొక చోట్లో ఈశ్వర జగత్ సంబంధంలో పరస్పర ఈశ్వరుడు జగత్తు ఈ సంబంధంలో పరస్పర విరోధంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నా పశ్చిమే యోగమైశ్వర్యం అని అంటట స్వామి. అంటే సమస్త ప్రాణులు తనలో ఉండి కూడా లేనట్లు కనిపిస్తున్నదే, ఇదే ఒక ఈశ్వర విచిత్రమైనటువంటి ఒక శక్తి. చూడండి తమాషా, ఈ వైఢూర్యం చూడండి అనేసి ఆయన అంటట. అది ఎలాగూ అంటే ఇక్కడ 2 రకాల సిద్ధాంతాలు పడ్డాయి. శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతం ఏమంటుందంటే, ఇది ప్రపంచం మిథ్య అన్నాం కదా, ఇది ఎలా ఉందంటే ప్రపంచమంతా కూడాను ఒక తాడు పాములాగా ఉందంటాడు. మనం తాడు అనుకుంటామే కానీ ఒక తాడును చూసి పాము అనుకుంటాము, కానీ తర్వాత యథార్థంగా అది పాము కాదు, తాడుని తెలుసుకున్నాక ఇక పాము అనేది ఉండదు. అలాగే జగత్తు మిథ్య అని వారు అంటారు కనుక అది ఇక భగవంతుడి యొక్క కల్పితం, ఆయన యొక్క ఒక ఊహలో వచ్చింది కనుక ఆయనలో అది ఊహలో ఉన్నటువంటిదే కనుక అది లేదు కనుక డ్రీమ్లో ఉన్నదే కానీ అది నిజంగా వాస్తవంగా లేను అనేటువంటిది అంటారు. కనుక ఈ విధంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కాకపోతే మధ్వాచార్యుల వారు దీన్ని ఖండిస్తారు. ఖండించి వారేమంటారంటే, పశ్చిమే యోగమైశ్వర్యం అంటుంటే జగత్తు అసత్యమై బ్రహ్మంలో కల్పించబడి ఉంటే గనక దాని అస్తిత్వానికి, దాని ఉండటానికి ఈశ్వర శక్తికి ఎందుకు ఇక అవసరము? నాలో ఈశ్వర శక్తి చూడండి, అందులో ఈశ్వర శక్తి అది కల్పితం అన్నప్పుడు దానిలో ఈశ్వర శక్తికి పెద్ద అవసరమై ఉంది అంటే జగత్తు నిజమైనది. శంకరాచార్యుల వాళ్ళు చెప్తున్నట్టుగా అది మిథ్య కాదు అని వీరి యొక్క వాదన. మరి వీళ్ళేమంటారు? మధ్వాచార్యుల వాళ్ళు సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, ఆకాశము, ఈ వాయువు, ఇవి 2 ఎలా వెళ్తున్నాయో ఇవి అందరిలోనూ ఉన్నాయి.
ఆకాశం ప్రతిలో దహరాకాశం అంటారు. గాలి అందరిలో ఉంది. కానీ గాలిలో ఇవన్నీ లేవు. మనలో ఉన్నటువంటి గుణదోషాలు గాలికి కానీ ఆకాశానికి మీరు అంటించుకోలేవు. వాటిని మీరు ముట్టుకోగలరా? లేరు. కనుక ఇది కూడా భగవంతుడికి కూడాను ఈ గాలి మనలో తిరుగుతున్న వాటికి ఆ సంస్పర్శ దోషాలు ఏమి ఉండవు. వాడి గుణదోషాలు దానికి ఏమి తగలవు. అదే బ్రహ్మం ఒకటే కదా, కొండారు రాజు నిద్రించు, అదే వాయువు శ్మశానంలో ఉన్న వాడి దగ్గరను బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళేది ఒకే వాయువు అయినప్పటికీ కూడా వాయువుకి ఆ దోషాలు ఏమీ ఉండవు. అలాగే ఈ బ్రహ్మం అన్నిట్లో తిరుగుతున్నా కానీ బ్రహ్మంకు మాత్రము ఏ సంపర్క దోషాలు ఆయనకి అంటుకోవు. కనుక ఈ విధంగా మధ్వాచార్యుల వాళ్ళు ఏమంటారంటే గీతా భాష్యంలో, ఇది వారు భగవంతుడు అందరిలో ఉన్నా కానీ, అది నిజంగానే ఉన్నా కానీ దానికి ఆయనకి వాళ్ళ గుణదోషాలు ఆయనకేమీ అంటవు అని వారంటారు. ఇక రెండవ విషయానికి వస్తారు. పరమాత్ముడు నీ ముక్తి సాధన కోసం ద్వేషము అవసరమా అంటే, ద్వేషం కూడాను బాగా భగవంతుని మీద ఉంటే విపరీతంగా అది కూడా ముక్తికి పనికొస్తుందనేసి ఈ శిశుపాలుడు కంసుల్లో జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, శిశుపాలుడు కంసుడు విపరీతమైన కోపంతో ఎంతసేపు భగవంతుని గురించి ఆలోచించి ఆయన రూపమే మనసులో పెట్టుకునేసి రాత్రి నిద్రపోతున్నా ఆయన్ని ఏకాగ్ర చిత్తతో ద్వేషించారు కనుక వారికి అది ఒక రకంగా ఏకాగ్రత సాధించారు. అది కాక కృష్ణ దర్శనం జరిగింది వారికి, అది అందువల్ల వారికి జరిగింది. అంతేగాని దాన్ని పట్టుకునేసేసి ప్రతి వాళ్ళు కూడాను అలా ఏం లేదు, కృష్ణుడిని ద్వేషించినా కానీ ముక్తి వస్తుందని అపార్థం చేసుకోవడానికి వీలు లేదు. దీన్నే ఇది ఇంకొకటి 11వ శ్లోకంలో స్వామి ఇదే పాయింట్ని అనజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితాం మోఘోష మోఘకర్మాణి మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం. అంటే గీతలో ఆసురీ ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తిగా ఉండేటువంటి దాన్ని తీవ్రంగా ఖండించింది. అంటే పరమాత్మని ద్వేషించి తిరస్కార భావం కలిగి ఆ దేవుడు ఏమున్నాడు అండి, నేను చేస్తున్నాను కష్టపడి, నా ఇష్టం సంపాదించాను, నేను ఏదో చేస్తామని స్వేచ్ఛా ప్రవృత్తిచే జీవితం నడిపేటువంటి వాళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తి, నేను ఏమన్నా చేస్తాను, ఏమన్నా పిచ్చి పనులు చేస్తాను, నా ఇష్టం వచ్చి తాగుతాను, రందనాలు ఆడతాను, ఏదో పని చేస్తాను, నలుగురిని చంపుతాను, ఏమన్నా చేస్తాను, నాకు డబ్బు, నేను ఏది పడితే అది చేద్దామనేటువంటి ఆ యొక్క స్వేచ్ఛా ప్రవృత్తిని ఇండిపెండెంట్గా భగవంతుని తిరస్కరించి వీళ్ళకి ముక్తి ఎప్పుడు లభించదు కదా, దీన్ని భగవంతుడు ముక్తికి మాట అటుంచి దీన్ని ఖండిస్తాడు స్వామి. ఇక తర్వాత యోగక్షేమం వహామ్యహం, ఇది ఎల్ఐసి వాళ్ళ యొక్క లోగో కూడాను. యోగక్షేమం, యోగం అంటే అర్థం ఏంటంటే నాకు ఈ స్వామి చెప్పలే కానీ ఇందులో చెప్తున్నాను. యోగం అంటే మీకు మంచి యోగం పట్టిందంటాను చూడండి, ఆయన మీకు మంచి యోగం, చెడు యోగం ఉన్నా కానీ దాన్ని మంచి యోగం చేసేటువంటి ఆ యోగంని ఆయన కలిగిస్తాడు. అది యోగం. క్షేమం అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ, మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రశ్నలు కానీ, మీ జ్ఞానము కానీ, మీరు కష్టపడి జ్ఞానం సంపాదించారు, అది మళ్ళీ చెడిపోకుండా కానీ దాన్ని ఆయన సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టినట్టుగా ఆయన మీ క్షేమంగా చూస్తాడు. అంటే ఏంటి, మీకు మంచి యోగం పట్టిందంటారే, మంచి దశ ఆయన కలిగించేందుకు కంకణం కట్టుకుంటాడు. మీ యొక్క మానసిక, ఆధ్యాత్మిక, శారీరక క్షేమానికి కూడాను ఆయన అభయం ఇస్తున్నాడు. ఇక్కడ యోగక్షేమం వహామ్యహం, నేను ఇస్తాను అని భగవత్ ప్రతిజ్ఞ. ఇది మీ యొక్క సర్వరక్షణ భారం అంతా నేను చూస్తాను అన్నాడు. ఇది తన్ను దృఢ నిశ్చయంతో ఫాలో చేసేటువంటి భక్తుల గురించి చెప్పింది. అంటే ఏదో కాస్త తాత్కాలికంగా ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని ప్రార్థించే వాళ్లకు, అలాంటి వాళ్ళని భగవంతుడు పూర్తిగా రక్షిస్తాడని చెప్పలేము. కానీ రెగ్యులర్గా వారిని నిత్య భక్తితో చేసేటువంటి వాళ్ళని, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు వదిలివేయడు. కనుక ఇట్లాంటి ఆయన యొక్క వాగ్దానం ఉన్నప్పుడు స్వామి అంటున్నారు, మనకు ఆత్మవిశ్వాసము, హృదయంలో బలము ఇచ్చేటువంటి ఈ ఆశ్వాసన శబ్దము, ఈ ప్రామిస్ భగవంతుని ఉండగా జనులు జీవిత పోరాటంలో ఎందుకు అలసిపోతారు, ఎందుకు బాధపడతారు? నేను చేస్తున్నాను యుద్ధం, కానీ భగవంతుడు నాకు ఈ అష్యూరెన్స్ ఇచ్చాడు కదా, ఈ వాగ్దానం ఇచ్చాడు కదా, కనుక నాకేం కాదు అనేది. కనుక స్వామి అంటాడు, ఈ భగవద్భక్తి అనే పునాదిని పెట్టుకునేసేసి
ఈ నీ జీవితం అనేటి సౌధాన్ని కట్టు. భగవద్భక్తి అనేది పునాది, ఫౌండేషన్. భగవంతుడు ఉన్నాడంటే ఇక దానిపైన ఎంతన్నా నీ పనులు చేసుకుంటూ పో, అవి నిర్విఘ్నంగా జరుగుతాయి. నీవు ఎన్ని మెడలు కానీ జీవిత సంగ్రామంలో ఎన్ని మెట్లన్నా ఎక్కి పైకి వెళ్ళగలవు సోపానాల్లో. దీని గురించే రాముడు కృష్ణుడు కూడా వారి వారి అవతారాల్లో ఈ విధమైన విషయం ఒక శ్లోకాల్లో చెప్పాడు. రాముడు ఏమన్నాడు? శ్రీరామ అవతారంలో సకృదేవ ప్రపన్నోయ తవాస్మితి యాచతే తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యే తద్వ్రతం మమ. అంటే నన్ను ఎవరు శరణు కోరుతారో వారికి నేను అభయమిస్తామని శ్రీరాముడు శ్రీరామ అవతారంలో అన్నాడు. అదే అభయం సర్వభూతేభ్య దదామ్యే తద్వ్రతం మమ అని. ఇక్కడ మరి కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? అనన్యా చింతయంతోమా ఏ జనా ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఇది 9వ అధ్యాయం మధ్యలో సెంటర్లో ఒక హారానికి, భగవద్గీత అనే ఒక హారంలో కింద ఒక లాకెట్ అంటారే కింద తగిలించేది, అలాగే కరెక్ట్గా మధ్య శ్లోకం ఇది. కరెక్ట్గా ఈ కనుక భగవద్గీతలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్గా ఉన్న శ్లోకం ఇది. ఇది భగవంతుడు యొక్క మణిహారం లాంటివంటిది అనమాట ఇది. దీనికి ఏమన్నారు అక్కడ? అనన్యా చింతయంతోమా, ఏది ఆలోచించకుండా భగవంతుణ్ణి మాత్రమే నువ్వు ఆలోచిస్తే, ఆయన గురించి ఉపాసతే, అంటే బాగా ఉపాసించతే అంటే ప్రార్థిస్తే, తేషాం నిత్యాభియుక్తానాం, ఎప్పుడూ నీ యొక్క వెనకాలే ఉండి ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని భగవంతుడు చెప్పాడు. ఇదే కృష్ణుడు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యంతి, అర్జున నా భక్తుడు ఎన్నటికీ నాశము లేడని తెలుసుకో అని అన్నాడు. కనుక దీన్ని బట్టి క్లియర్గా తెలిసిపోతుంది భక్తి మార్గంలో ముందుకు పోవానికి ఎట్టి హాని లేదని భగవద్వచనం. ఇది స్వామివారు చెప్తున్నారు వెరీ క్లియర్గా. భక్తి మార్గంలో నువ్వు ధైర్యంగా ముందరికి వెళ్ళిపో, నీకేమీ హాని కలగదు. భగవంతుడు ఇన్ని మాటలతో రామావతారంలో చెప్పారు, కృష్ణావతారంలో చెప్పాడు. నా భక్తుడు సగం భక్తో పూర్తి భక్తి ఉండకపోయినా కొంత గ్యారంటీగా నేను తీసుకుని వెళ్తానని ఆయన అభయం ఇచ్చాడు. కనుక మీకు ఇట్లా ఉండగా ఈ అద్వైత వాళ్ళు ఏమంటున్నారంటే ఇది భక్తి మార్గాలన్నీ కూడాను కేవలము అజ్ఞానులకు మాత్రమే, జ్ఞానదశలో ఇవన్నీ ఉండవు. భగవంతుడు జీవుడు ఏకమై ఉంటారు. కనుక ఇవన్నీ దానికి ముందరి స్టెప్లు అన్నారు. ఇది మనుషుల్ని గందరగోళం చేసేటువంటి సిద్ధాంతంలాగా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. భగవంతుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, నన్ను నమస్కారం పెట్టి నన్ను నమ్ముకొని మీరు చేయండి అని అన్నారు. కనుక ఇది భక్తి మార్గం చాలా శ్రేయమైంది. దీన్ని అందరూ ధైర్యంగా అవలంబించి ముందరికి వెళ్ళాలని స్వామి మళ్ళీ చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన. తన ప్రతిజ్ఞ ఒకప్పుడు పొల్లుపోయినా పర్వాలేదు, కానీ తన భక్తుని యొక్క ప్రతిజ్ఞ మాత్రం ఎప్పుడూ పొల్లుపోదు. నా ప్రతిజ్ఞ కొంచెం తగ్గిపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడు అంటున్నాడు నా యొక్క భక్తుని యొక్క ప్రతిజ్ఞ మాత్రం నేను ఎప్పుడు నిలబడతాను. దానికి ఉదాహరణగా భీష్ముడు ఒక వ్రతం తీసుకున్నాడు. ఏమని? యుద్ధంలో నేను దుర్యోధనుడు సహాయానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఒక మాట అన్నాడు. కృష్ణరాయబారంలో నేను ఈ శయనంలో ఉన్నప్పుడు ఇద్దరు వెళ్తారు కదా, ఆ దుర్యోధనుడును అర్జునుడు. అప్పుడు అంటాడు నేను సహాయం చేయడానికి నేను ఒక పక్కన నిలబడతాను, కానీ ఏమీ యుద్ధం చేయను అని కృష్ణుడు అంటాడు. కనుక అర్జునుడు అప్పటికే ఆయన కోరుకుంటాడు. కానీ భీష్ముడు అంటాడు నేను యుద్ధంలో నీ చేత ఆయుధం పట్టేట్టుగా నేను చేస్తానని ఆయన అంటాడు. కనుక భీష్ముడి మాట నిలబెట్టేందుకు ఆయన ఈ భీష్ముడి యొక్క తీవ్రమైన బాణాల చేత గాయపడ్డట్టుగా నటించి రథచక్రం ఎత్తేసేసి వస్తాడు. దీని గురించి సంస్కృతంలో ఒక శ్లోకం ఎలా ఉన్నదో చూడండి. వ్యాసుడి యొక్క శ్లోకం అది. స్వనియమ పహయమత్ ప్రతిజ్ఞాం ఋతమధికర్తు మవప్లుతో రథస్థ ధృతరథ చరణోతభ్యాయ చలద్గుః హరిరివ హంతు మిమం
గతోత్తరీయ, ఉత్తరీయం పడిపోతున్నదిట. ఇక ఇక దీన్నే తెలుగులో ఒక శ్లోకం ఐ థింక్ తిరుపతి వెంకట కవులు గారు రాశారు, సినిమాల్లో చూస్తుంటాము. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి, ఆయన రథం నుండి జంప్ చేశాట భీష్ముడిని చంపడానికి. గగన భాగం బెల్ల కప్పి కొనుగా చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున, భీష్ముడిని చంపుతాను చక్రం తీసుకొని కింద దిగాడు. పైనున్న పట్టని పటము జార, ఈ ఉత్తరీయం జారి పడిపోతున్నది. నమ్మితి నిన్ను నగుమాటు చేయకుము అని క్రీడి మరల పిలువ. అర్జునుడు, బావా నా పరువు పోతుంది, నువ్వు ఊరికే యుద్ధం చేయని చెప్పావు, నేను చేస్తాను యుద్ధము, నువ్వు లోపలికి రా వెనక్కి రా అని పిలుస్తుంటే అప్పుడు అంటాడు భీష్ముడు అంటున్నాడు ఈ పద్యంలో, ఇట్లాంటి భగవంతుడు నవ్వుతున్న మొహంతో ఉన్నటువంటి ముఖారవిందం ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు నాకు దిక్కు అని అంటాడు. ఆయన శరణాగతి చేస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమైంది, భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టేందుకు భగవంతుడు తన ప్రతిజ్ఞని చక్రం పట్టుకున్నాడు కదా, అంటే ఆయుధం పట్టనున్నాడు కనుక ఆయన టెక్నికల్గా రథచక్రం అనేది ఆయుధం కాదు కనుక రెండు రకాలుగా భావించుకోండి, ఆ విధంగా ఆయన చేశాడు. ఇక క్రియా సమర్పణ, సరే ఇవన్నీ సరే, భక్తుల యొక్క యోగక్షేమం ఆయన భరిస్తానన్నాడు. కానీ దీనికోసం మనం ఏం చేయాలి, ఆయన మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన దీని నుండి ఏమీ ఎక్కువగా అపేక్షించట్లేదు. మన వద్ద ఉన్న వస్తువులు అనుకోండి, స్వార్థానికి కాక భగవంతునికి సమర్పించు త్యాగ వృత్తిలో పరమాత్ముడు ప్రసన్నుడవుతాడు. నీకు ఎంతున్నదో అంత దాన్ని త్యాగబుద్ధితో కొంచెం చెయ్యి, స్వార్థానికే పూర్తిగా కాకుండా. ఇంకొక విషయం కూడా చెప్పాడు, వస్తువుపై, నీ దగ్గర ఉన్న వస్తువుపై యాజమాన్య భావం, ఇది నాది, నేను కష్టపడి సంపాదించాను, నాది, నేను ఇస్తున్నాను అనేటువంటి యజమానత్వం, ఓనర్షిప్ కాకుండా అది ఉంచుకోకు, అంటే దానివల్ల గర్వం పెరిగిపోతుంది. రెండవది కర్తృత్వ అహంకారం, ఇది నేను దానం చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అనేటువంటి అహంకారం వద్దు. నువ్వు ఒక శ్లోకం చెప్పినా, ఒక ప్రసంగం ఇస్తున్నా, ఇది నేను చేస్తున్నాను, నా వల్ల అవుతున్నది అనేటువంటి కర్తృత్వం అనుకోకు. ఆయన ఈ విధంగా ఉండి ఇట్లా నువ్వు గనక ప్రవర్తిస్తే భగవంతుడు నీకు ఆయన నీ యొక్క యోగక్షేమాలు చూస్తాడు. ఏమిటి మళ్ళీ ఇంకొక మాట చెప్పాలంటే, స్వార్థభావం ఉండకూడదు. చేసే ప్రతి పని భగవంతుడికి కృష్ణార్పణము రామార్పణం అనుకొని చేసేయండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ప్రతంత్రుడైన పరమాత్ముడు, స్వతంత్రుడైనటువంటి పరమాత్ముడు ఆయన ప్రేరకుడుగా ఉండి ఆయన ఇన్స్పైర్ చేస్తున్నాడు లోపల నుండి, ఆయన మన చేత సకల కర్మలకు ఆయన చేయిస్తున్నాడు అనే భావనతో మనము ఆయనకే ఈ కర్మలని అర్పణ చేయాలి. ఆయన లోపల ఆయన చేయిస్తున్నాడు అనే భావన రావాలి. అందుకే ఇక్కడ ఇది నేను చెప్పాను అనుకోండి, ఇక్కడ పోతన గారు ఇది మధ్యలో నాకు అది చెప్పాలనిపించింది. పోతన గారు భాగవతం రాయడానికి ముందర ఒక శ్లోకం అన్నారు. ఆయన నదిలో కూర్చున్నప్పుడు రాముడి యొక్క దర్శనం కనిపించింది. అప్పుడు ఆయన అన్నట్ట, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన పలుకులు భవహరమగునట, పలికిద వీరుండుగాద పలుకగ నేల అని అన్నాడు. కనుక పలికించేది ఆయన, మనం నిమిత్త మాత్రం భవసవిసాచి, కనుక మనమేమి చేస్తున్నామనే గర్వం వద్దు. ఆయన భగవంతుడు మన చేతన ప్రేరేపించి చేయిస్తున్నాడు. ఇంకా లోక వ్యవస్థకు పోషకమైనటువంటి సత్వృత్తులే, అంటే లోక వ్యవస్థ భగవంతుడు సృష్టించాడు ఈ జగత్తుని. దీన్ని పోషించేందుకు, సమృద్ధి చేయడానికి చేసేటువంటి మంచి పనులన్నీ కూడాను భగవంతునికి ప్రీతికరమైనవి. ఇది నా యొక్క ఉదాహరణలు ఇస్తున్నాను. ప్రపంచంలో ఆయన సముద్రాలు చేశాడు, దాని మీద మీరు న్యూక్లియర్ బాంబులు వేసి పొల్యూట్ చేయొద్దు. భగవంతుడు వనాల్ని సృష్టించాడు, మీరు డిఫారెస్ట్ చేసేసి దాన్ని ఏదేదో బిల్డింగులు కట్టుకుంటూ మొత్తం ఫారెస్ట్ అంతటే తీసేస్తే మీకు వర్షాలు సరిగా రావు. ఇవన్నీ కూడా భగవత్ సృష్టికి సరిగా చేయని వాళ్ళు అవుతారు మీరు. ఇప్పుడు జరిగిన కోవిడ్-19 కూడాను అనవసరంగా జంతువుల్ని హింసించి చంపటం వల్లనే వచ్చింది. ఇవన్నీ కూడాను భగవంత్ సృష్టికి విరుద్ధంగా మీరు చేసే పనులన్నీ కూడాను మంచివి కావు. ఆయనకు సంబంధించిన మంచి పనులని మీరు చేస్తే, జీవహింసలాపి దేన్ని మీరు వాడుకోండి వనరులు, కానీ దాన్ని చెడగొట్టద్దు వనరులని.
నీటిని కాలుష్యం గంగా నదిని పొల్యూషన్ చేయొద్దు, వాడుకోండి. ఏది కూడా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి. అప్పుడు భగవంతుడికి మన మీద ప్రీతి కలుగుతాయి. మనం చేసే శయనాది కార్యక్రమాలు, భోజనం చేయటం కానీ ఏం చేసినా కానీ అది భగవంతుని యొక్క పనులుగా భావిస్తే కృష్ణార్పణం అనుకుంటే సరిపోతుంది. యత్ కరోషి యదస్నాసి యజ్జుషోసి దదాసి యత్ తపస్వసి కౌంతేయ తత్కురుష్య మం అర్పణం. నీవు ఏం చేస్తావో, తింటావో, తిరుగుతావో, నిద్రిస్తావో, ఏం చేసినా నా కృష్ణార్పణం, నాకు వదిలేసాయి, అన్నీ నేను చూసుకుంటాను. అది భగవంతునికి చెందుతుంది. మనం మామూలుగా ఏం చేసినా కానీ చివరికి తర్పణాల్లో వాటిలో కూడాను ఏ తత్ఫలం కృష్ణార్పణం అంటారు. ఇక హరిపూజ మిక్కిలు సులభం అనే విషయం చెప్పారు. ఇక్కడ ఈ హరిపూజ చేయడానికి చాలా కాస్ట్లీ సామాగ్రి ఏం అక్కర్లేదు. మనకున్న సామాగ్రి దేహేంద్రియములు, దేహము, ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి. లౌకిక సంపత్తు, మీ దగ్గర ఉన్నటువంటి ఏదో డబ్బులు సంపాదించినవి కానీ అవి పరమాత్మనికి వీటిని ప్రీతికరమైన పనులకు ఉపయోగించాలి. ఇప్పుడు కళ్ళని ప్రీతికరమైన పనుల కంటే భగవద్గీత చదవటము, లేకపోతే ఏదో మంచి ప్రసంగాలు వింటము, ఇవన్నీ కళ్ళకు సంబంధించింది. వింటము కూడా చెవులతో మంచి వింటము. ఈ విధంగా కళ్ళు చేసేటువంటి మన ఇంద్రియాలతో ఏం చేసినా కానీ అవన్నీ కూడా మంచి పదార్థాలు తింటాము, సాత్విక ఆహారం తింటాము, ఇవన్నీ కూడాను భగవంతునికి ప్రీతికరమైనవి కరవి. ఇది భగవత్ అర్పణగా అవుతుంది. భోజనం చేస్తున్నా కానీ బ్రహ్మార్పణం, ఈ శరీరం ఉండేందుకోసం చేస్తున్నాను స్వామి, ఇది బాగా ఉంటేనే కదా శరీర మాధ్యం కలుధర్మ సాధనం, దీంతో ఉంటే నేను ఇంకా బాగా ప్రార్థన చేయగలుగుతాను, నలుగురికి నీ యొక్క ఈ జగత్ సృష్టిని బాగా నడిపేందుకు నేనేదో నా చేత నేను సహాయం చేయగలుగుతాను అనే ఉద్దేశ్యంతో అతనికి భగవంతునికి ప్రీతికరమైన పనులే చేయాలి. కానీ ఈ విషయంలో ఒకటి గమనించేది ఏంటంటే, భగవంతుడు గమనించేది ఎంత వస్తువు ఇస్తున్నావు అని కాదు, ఎంత అల్పమైన దాని భక్తిభావం ఇస్తే దానికి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాని పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి అని అన్నాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే నీరు, ఏమే భక్త్యా, ఏ భక్తుడు కొంచెం ఇచ్చినా సరే, ఎంత అల్ప వస్తువు అయినా సరే భక్తితో కూడితే అది చాలా పెద్దదవుతుంది. దీనివల్ల లోక ప్రగతి జరుగుతుంది, నీ వ్యక్తిగత వికాసం కూడా జరుగుతుంది. నీలో కొంచెం స్వార్థభావం పోయి బ్రాడ్ మైండ్ పెరుగుతుంది. నీవు ఒక లీడర్గా కావాలంటే లీడర్ అనేవాడు తన గురించి చూసుకోడు, మొత్తం తన దగ్గర ఉన్న అందరినీ చూసుకుంటాడు. అలాగే ఒక లీడర్షిప్ లాగా ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నీ గురించే చూసుకుంటే నలుగురు నిన్ను మెచ్చుకోరంటే భగవంతుడు కూడా మెచ్చుకోవడం అర్థం. దీనికి 3 ఉదాహరణలు స్వామి ఇచ్చారు. 100 అంటే చాలా సువర్ణ ఆభరణాలతో, వైభవ ఆడంబరాలతో పూజించాడు చోళరాజు విష్ణువుని. కానీ ఆయన పొందలేనటువంటి ఆధ్యాత్మిక సిద్ధిని తులసి పత్రాల చేత పూజించిన విష్ణుదాసుడు పొందాడు. విష్ణుదాసుడు. 2వది, ముసలితో తన సర్వశక్తులతో పోరాడి ఆ గజరాజు అలిసిపోయి చివరికి తన తొండంతో ఒక పద్మాన్ని తీసి ఆర్తితో పిలిస్తే అప్పుడు విష్ణువు స్పందించాడు కనుక అదొకటి. 3వది, అలా భగవంతుడు పరిగెత్తుకొచ్చాడు కదా ఆర్తితో చేస్తే. 3వది, శబరి అనేక సంవత్సరాలు చాలా కాలం వెయిట్ చేసి నిరీక్షించి చివరిలో ఆ పండ్లు ఇస్తే ఆయన స్వీకరించాడు. ఏదో అడవిలో దొరికిన మామూలు పండ్లు ఇచ్చింది కనుక భక్తి అనేది ప్రధానమనేది ఇక్కడ విషయం తెలుస్తుంది. చివరిలో ఒక రాంభరతి అని రంతిదేవుడు అనేటువంటి ఒక ఆయన బాగా తపస్సు చేశాడు. భగవంతుని కోసం చాలా దినాలు తపస్సు చేసి చివరికి తను భోజనం చేయడానికి కూర్చుంటే ఆ టైంలో ఒక బోయేవాడు ఆకలితో వస్తే తన ఆహారాన్ని ఆయనకి ఇస్తాడు. సరే కనీసం నీళ్లు తాగుదామనుకుంటే అదే టైంలో ఒక కుక్క చాలా జాలిగా ఆయన వైపు చూస్తుంది నీళ్ల కోసం అనేసి. ఆ నీరు కూడా తనకిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆ రంతిదేవుడు అంటాడు భగవంతునితో, స్వామి నాకు ముక్తి వద్దు, నాకు ఈ చక్రవర్తిత్వము వద్దు, నాకు ఈ ప్రపంచంలో ఉన్న అందరి యొక్క దుఃఖాలని నేను తీసుకొని
సంతోషంగా ఉంటే నాకు చాలు అన్నాడు. అలాంటి త్యాగమూర్తి, అలాంటి తపస్విమూర్తి. ఆయన యొక్క భక్తి ఎలా ఉన్నదో చూసుకోండి. కనుక ఈ శ్లోకంకి ఇంకొక అర్థంగా ఈ విధంగా 3-4 ఉదాహరణలు స్వామి ఇచ్చారు. ఈ భక్తికి ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉండాలి, ఎలా ఉంటే భగవంతుడు స్వీకరించి ఎలా మనల్ని అనుగ్రహిస్తాడు. దీనికి ఈ శ్లోకానికి పత్రం ఫలం పుష్పం అంటే వేరే ఆధ్యాత్మిక అర్థానికి కూడాను స్వామి ఇచ్చారు. జగత్తు అనే ఒక విశాల వృక్షంలో దానికి ఆకులేమో పత్రాలు, ఈ ఆకులనే పత్రాలు అవి వేదం. దాన్ని వేదాధ్యయనము చేసి, వేదాన్ని అధ్యయనం చేసి జ్ఞానమధువును సంగ్రహించి, జ్ఞానం అనేటువంటి తేనెని ఆ వేద చెట్టు నుండి వచ్చే కుసుమాల్లోంచి గ్రహించి దాన్ని సజ్జనులకు డిస్ట్రిబ్యూట్ చేసి, వితరణ చేసి, పంచిపెట్టి అది పత్ర సమర్పణ అవుతుంది. అది పత్రం అంటే. సో జగత్ అనేటువంటి వృక్షంలోంచి వేదం అనేటువంటి ఆకులు ఉన్నాయి. దాని నుండి జ్ఞానం గ్రహించి అది వేదం, అది అందరికీ మీరు ఆ జ్ఞానాన్ని పంచిపెడితే అది పత్రం అన్నమాట. అది పత్రం అంటే. రెండవది భావపుష్పం. పుష్పం అంటే ఏమిటంటే భావపుష్పం. అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం. ఇలా 8 ఉన్నాయి. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, సత్యం, జ్ఞానం, తపస్సు, క్రియ, ధ్యానం. ఇవి 8 ఉన్నాయి. ఇట్టి సద్గుణాలు జీవితంలో అలవరుచుకున్నటయే పుష్ప సమర్పణ గుణం. ఇంతకంటే మంచిదే ఉందండి. ఇంద్రియ నిగ్రహం, కామ క్రోధ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవటము, అహింస, సర్వభూత దయ, అన్నిట్లోనూ దయగా ఉంటుంది, సత్యం, జ్ఞానం, తపస్సు, క్రియ, మంచి పనులు చేయటం, ధ్యానం, మెడిటేషన్ చేయటం. ఇక తోయం, నీళ్ల గురించి అంటే ఏమిటంటే కథాశ్రవణము, కీర్తన, గానంలో భక్తి పారవస్యంతో పొంగి వచ్చే ఆనంద బాష్పాలే తోయమని గ్రహించవచ్చు. ఒక మంచిగా పాట పాడుతున్నప్పుడు కానీ, ఒక మంచిగా కథాశ్రవణం జరుగుతున్నప్పుడు కానీ అప్పుడు మనకు ఆనంద బాష్పాలు వస్తే కనుక అప్పుడు వచ్చే ఆ నీరుతో మనము కంట్లోంచి నీళ్ళు వస్తే భగవంతుని యొక్క మహిమను తెలుసుకుంటున్నటువంటి ఆ కథని విన్నప్పుడు కానీ, పాట విన్నప్పుడు కానీ అప్పుడు వచ్చేటువంటి అది ఆనంద బాష్పాలే, అది నీరుగా గ్రహించాలి. అదే నాకు తోచినంతలో ఒక పాయింట్ ఇచ్చింది. విష్ణు సహస్రనామంలో సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంది. సంకీర్తన అన్నారు అంటే ఊరికనే పాడటం కాదు, ఏదో మెకానికల్గా. సంకీర్తన అంటే మంచిగా ప్రార్థన పాట పాడితే సంగీత జ్ఞానము అందరికీ అబ్బునా అని త్యాగరాజు అంటాడు. మంచిగా పాడితే భగవంతునికి మీకు దుఃఖం పోతుంది అనే విషయము చాలా చోట్ల ప్రస్తుతించబడింది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నారు స్వామి, ఆచారము, భక్తి. ఇక్కడ కొంతమంది పరమాత్ముడు భక్తి గురించి చాలా ప్రశంస చేశారు, కాదనలేదు. కనుక కొంతమంది దీన్ని తమ సొంత వ్యవహారాలకి దురుపయోగం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏమంటారంటే చాలామంది భక్తి ఉంటే చాలు, ఎంత అవినీతికరమైన అనాచారములైన చేసి తప్పించుకోవచ్చు అని వీళ్ళ అభిప్రాయం. భక్తి ఉంటే చాలు, ఏదో తప్పులు చేశాం సార్ అనేసి అనుకొని ఏదో తప్పులు చేయటము, కొన్ని అబద్ధాలు చేయటము, లేకపోతే శుచిగా ఉండకపోవటము, ఈ బాహ్య అంతర్య ఇవన్నీ సరిగా లేకుండానే నీతి ప్రవర్తన సదాచారము మున్నగు బాహ్య వ్యవహారములకు మహత్వం ఇవ్వక్కర్లేదు, లోపల భక్తి ఉంటే చాలంటము. అంటే ఇక్కడ ఒక విషయము, స్నానం చేయకుండానే కొంతమంది అంటారు, స్నానం చేయకుండానే మనము శరీరం అంతా మలినంతో ఉండి కళ్ళలోని ముక్కుల్లోంచి అంత సరిగా క్లీన్గా లేక ఏదేదో కారుతున్నప్పుడు కళ్ళలో పూసలు ఉండొచ్చు, ఏదో సరిగా ఉండకపోవచ్చు, అంతా శరీరం అంతా కూడాను మాసిపోయిన బట్టలతో కూర్చోవటం కంటే శుచి అనేది భగవంతుడు చెప్పాడు కనుక అది శుచిగా ఉండటం అనేది ఒక లక్షణం, అది యోగ లక్షణము. అది తర్వాత ఎక్కడెక్కడికో వచ్చేసి కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా అలాగే కూర్చునేసేసి అలా ఉండటం కంటే నీతిగా చెప్పలే కదా. ఆయన భక్తి మాత్రమే ఉండాలి, భక్తి మాత్రమే ఉంచి లోపల బయట తిరిగేటప్పుడు మాత్రం ఎన్నో అబద్ధాలు చెప్పి ఏదో అలాంటి భక్తి మాత్రం ఉందండి అని అలాంటి భక్తికి చాలామంది చూపిస్తుంటారు. దీన్ని సమర్థించడానికి వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు ఒక మాట అన్నాడు, అపిచేత్ సు దురాచారో భజతే మా మనస్యభా
సాధురేవ అంతస్య. అంటే భగవంతుడు అన్నాడు, దురాచారుడైన వాడైనా సరే వాడు భక్తుడైతే వాడు సాధువు అవుతాడని భగవంతుడు అన్నాడు. ఆయన మాటకి వీళ్ళు సమర్థించుకుంటున్నారు, కానీ అది సరైనది కాదు. భగవంతుడు ఆ ఉద్దేశంతో అనలేదు. దీన్ని చూపిస్తారు ఇప్పుడు. కఠోపనిషత్తులో ఏమన్నారంటే, నా విరతో దుశ్చరితాత్ ప్రజ్ఞనే నైన మాప్నుయాత్. అంటే దురాచారం ఉన్నవాడు, దురాచారము నుండి దూరమైన వాడు మాత్రమే పరమాత్మ దగ్గరికి వెళ్ళే భక్తితో ఉండడానికి అవకాశం ఉంది. అంటే పరమాత్మమైనటువంటి భక్తి సదాచారము రెండు కలిసి ఉంటాయి. భక్తి లేని సదాచారం భక్తి లేని ఉంటే కనుక భగవంతుడి మీద నమ్ముతాడు కనుక వాడి మనస్సు నిర్మలంగా ఉంటుంది కనుక వాడు ప్రపంచ విషయాల మీద కొంచెం మరీ ఆశ తగ్గిస్తాడు, చెడు పనులు చేయడు. కనుక వాడు భగవంతుని యొక్క ప్రేమకు వశుడై భగవంతుడు సృష్టించిన ఈ లోక వ్యవస్థ సరిగా ఉండటానికి భగవంతుడు నిర్మించిన నియమాలకు లోనుపడి యుక్తాహార విహారాలు చేసుకుంటూ స్వయం ప్రేరణచే, భగవంతుడు ఫోర్స్ చేశాడని కాదు, ఇది భగవంతుడు చెప్పాడు, ఇది నేను మంచి పనులు చేయాలని తనంతట తనే ప్రేమించి తను అలాంటి భగవంతునికి అప్రియమైనటువంటి తద్విరుద్ధమైన పనులు చేయకుండా ఉండటం వల్ల అది నిజమైన భక్తి. అంతేకాని లోకంలో భక్తి లాంఛనాలకు ధరించి ఏదో చక్రాలు ఏవో విభూతులు అవన్నీ ధరించి గంటల కొద్ది జపాలు పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారు చేయటం అనైతిక కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇవన్నీ గంట చేశాం కదా ప్రార్థన అనేసి ఎక్కడ పోయి లంచం తీసుకునేవారు. అది పర్లేదులేండి, ఇది అవసరానికి ఇంటి నడపడానికి నడిపి పెళ్ళికి చేసాం, అది చేసాం, కానీ ప్రార్థన చేస్తాం దానికి ఆ పాపం పరిగెట్టడానికి అనేసి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇదంతా కూడాను ఈ డాంబికమైనటువంటి దాన్ని ఈ మిథ్యాచారుల దీన్ని మధ్వాచారులు బాగా ఖండిస్తారు. దీన్ని వారు ఏమంటారంటే, ఒక నాటకంలో దుఃఖపాత్ర వేస్తున్నవాడు ఎలా చేస్తున్నాడో వాళ్లకు వీళ్ళకి ఏమీ తేడా లేదు. వీళ్ళకు వేషధారులు బాహ్యంగా ఉన్నారు, చేస్తున్నారు, కానీ వీళ్ళు చేస్తున్నారు ఏమంటారు, పంచ పూజలు చేస్తుంటారు, ఊదు కడ్డీలు వేస్తారు, కర్పూర హారతులు ఇస్తారు, గంటలు కొడతారు, ఇవన్నీ కూడాను బాహ్యంగా చేస్తారు. అన్నీ కూడాను పసుపు కుంకుమలు వేస్తారు, కుంకుమ కానీ ఇవన్నీ బాహ్య ప్రదర్శన జరుగుతున్నది, లోపల భావం లేదు. ఏదో చెప్పారు కదా, ఇది చేస్తే కనుక నా పాపం పోతుంది కనుక వేసేస్తాను, పత్రం వేశాను, ఫ్లవర్ వేశాను కనుక ఈ విధంగా వీళ్ళేటువంటి ఈ భక్తులు వీళ్ళు నిజమైన భక్తుల కింద లెక్కకు రారు. పూజ చేస్తుండొచ్చు కానీ మనసులో అంతరకంగా వారికి క్లియర్గా లేదు. నిజమైన భక్తులు అంటే ఎవరంటే అంతరంగంగాను బాహ్యంగాను సరిగా ఉంటుంది. పూజ చేయవద్దని లేదు, పూజ చేస్తున్నప్పుడు మీరు ఆరతిస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడనే భావనతో నిజంగా వినమ్రతో చేస్తే అది నిజమైన భావన. లోపల కూడా ఉండాలి, బయట ఉండాలి. ఊరికనే బయట మాత్రము వేశాను కదా 5 చేశామనేటువంటి లెక్క రాదు. ఇక్కడ భగవద్గీతలో చెప్పారు కదా, భగవంతుడు ఏమన్నాడు, చెడువాడైనా సరే వాడు నా భక్తుడైతే నేను వాడిని ఉద్ధరిస్తానన్నాడు కదా. అది ఏ సందర్భంలో ఇది అర్థం, దీనికి వివరణ ఇలా ఉన్నది. భగవద్భక్తి కలిగిన వాడు చెడ్డవాడైనా తన యొక్క పాత ప్రవర్తనకి పూర్వ ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాప హృదయుడై అయ్యో ఈయన పాపాలు చేశానని గ్రహించి సిగ్గుపడి క్రమంగా భక్తి జీవితం గడుపుతూ అలాంటి వాడిని తిరస్కరించద్దు. వాడు ఒకప్పుడు చెడ్డవాడైనా కానీ ఆ లాభం లేదు, వాడు చెడ్డవాడండి అని చెప్పద్దు. వాడిప్పుడు సంస్కరించబడ్డ మనసు ఉన్నది కనుక ఇప్పుడు అతను నడుపుతున్నటువంటి సజ్జన జీవితాన్ని గౌరవించాలి. ఇది గీత చెప్పిన అభిప్రాయం. తులసిదాసు, వాల్మీకి వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళ పూర్వ జీవితంలో వారు వేరేగా ఉండొచ్చు, కానీ వారు ఒక లెవెల్కి వచ్చిన తర్వాతన వారు వేరేగా భక్తి పరాకాష్ఠ చేరుకున్న వారు అయిపోయినారు. ఇది ఈ సెంటెన్స్ ఉన్నదే, ఈ వాక్యము చాలామందికి ఒక అభయంలాగా ఉన్నది, ఒక ఆశాకిరణంగా ఉంది. చాలామందికి ఏంటంటే అయ్యో ఇన్ని పాపాలు చేశానే, ఇక నాకేమిది మోక్షము, నాకేమి ఉద్ధరణ జరుగుతుంది, నాకేమి దైవంలో సహాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆవేశంతో ఉండేటువంటి చాలామంది ఉంటారు. దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా రావచ్చు. తమ పాప జీవితం స్మరించుకొని తమ అభ్యున్నత విషయమై నిరాశ కలవారికి ఈ హృదయమందు వెలిగించే
ఆశాదీపమే ఈ భక్తి. భక్తి గనక ఉంటే భగవంతుడు నిన్ను రక్షిస్తాను, నువ్వు దురాచార పరుడైనా నువ్వు భక్తితో మారి సన్మార్గానికి ప్రయత్నం చేస్తే నేను నిన్ను అనుగ్రహిస్తాననేటువంటి భగవంతుని యొక్క ప్రామిస్ మీ అందరికీ ఒక ఆశాకిరణంగా ఉండి మంచి మార్గాన్ని మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది విషయం. ఇక స్వామి ఒక ఉద్వేగంతో చివరిగా ఈ మాటలు అన్నారు, చాలా విశేషమైనది. ఆయన ఈ ఉపన్యాసం కాకుండా చివరికి ఏమన్నారంటే, నేడు జగత్తులో వికట తాండవమాడుతున్న అవినీతి అనే ఒక మహారాక్షసి తిరుగుతున్నది. దాన్ని చంపడానికి భక్తి ఏకైక ఉపాయం. ఇప్పుడు ప్రపంచంలో ఒకటే అవినీతి, కరప్షను నడుస్తూనే ఉన్నది అన్ని చోట్ల కూడాను, నెపోటిజము. దీన్ని ప్రభుత్వం విధించే చట్టాలతో మనుషుల్ని మార్చలేము. ప్రభుత్వం ఇవాళ చట్టం చేస్తుంది, ఎంబటే మనుషులు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎట్లా మనము అధిరోగించాలి అనేటువంటి వేరే వేరే మార్గాలు చేస్తుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ఎన్నో రకాల మార్గాలు, చార్టెడ్ అకౌంట్ని పట్టుకునేసి ఎన్నో రకాలుగా ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడుతూనే ఉంటారు. కనుక ఎన్నో హత్యలు చేసి కూడాను బయటకు ఏదో దొంగ సాక్ష్యాలు ఇచ్చి ఎలా తప్పించుకోవాలో చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక చట్టాలతో లాభం లేదు. చట్టాలు ఎలాంటివి అంటే ఒక శిశువు లాంటిది అంటాడు స్వామి. అది సంస్కరణకు తల్లి కాజాలి. సంస్కరణ అంటే మనుషులు మార్చాలంటే ఆ బిడ్డ ఏమీ చేయలేదు. కనుక మరి దీన్ని ఎలాగయ్యా, నీతి, శీల సంపద, అభివృద్ధికి దోహదమగు మనోభూమికను నిర్మించుటయే నేటి ప్రధానమైన రాష్ట్ర నిర్మాణ కార్యక్రమంలో మన యొక్క రోల్. అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ ది నేషనల్ బిల్డింగ్ అని స్వామి అంటున్నారు. కనుక మనము ఎన్ని చేసినా ఈ మనసుని మార్చాలి. మనుషుల్లో, ప్రజల్లో ప్రజల యొక్క మనసులో మారిస్తే, ఇప్పుడు కట్నం తీసుకోకూడదు అన్నారు, చట్టం ఉంది. కానీ ప్రజల్లో మార్పు లేకపోతే మానసికంగా నా కొడుకు నేను కట్నం తీసుకోనటువంటి ఒక మనసులో నీకు మార్పు రాకపోతే ఈ చట్టాలకేమీ పూర్తిగా మనం చెప్పలేము. పైకి లంచం తీసుకోకపోతే కింద నుండి ఇంకో రీతిగా తీసుకుంటావు నువ్వు. కనుక నీ మనసులో మార్చుకోవాలి ఇవన్నీ కూడా. దీని గురించి మనము ఒక ఆధ్యాత్మికంగా ఒక మోరల్ క్లాసెస్ అంటూ పెట్టాలి. క్లాసుల్లో కూడా చిన్నప్పటి నుండి మనం తీసుకురావాలి. కనుక ఇది ఒక రకంగా మన క్యారెక్టర్ బిల్డింగ్ కోసం అనేసి ప్రయత్నం మనము విశేషంగా చేయాలి ఈ సొసైటీలో. అప్పుడే ఇది ఎంత తొందరగా జరిగితే ఈ మన నైతిక ప్రవృత్తి దృఢంగా ఉంటుందో అప్పుడే రాష్ట్ర ప్రవృత్తి కూడా బాగా జరుగుతుంది. ఈ కోవిడ్ కేసులో నిన్న మొన్ననే మనం చూసాము. ఆ చెన్నై టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు, ఒక్కొక్క చోట 3 లక్షలు ఒక పేషెంట్ని తీసుకుందుకు వాళ్ళు అడుగుతున్నారు. ఒక 600 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఎక్విప్మెంట్ని వాళ్ళు 60,000కు అడుగుతున్నారు. ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్స్ కింద నడుస్తున్నది. కనుక ఏంటంటే ఈ హాస్పిటల్ వాళ్ళు ఇటువంటి స్థితిలో మేము న్యాయంగా ఉండాలి, ప్రజాసేవ చేస్తామనే భావన మనసులో ఉంటే ఇవన్నీ జరగవు. కనుక ఇవన్నీ కూడాను మానసికంగా మనుషుల్ని మార్చాలి. చట్టాలతో ఏమీ లాభం లేదనేటువంటి అభిప్రాయము స్వామివారు ఇక్కడ వారి యొక్క మనోవేదనని వ్యక్తీకరించారు. ఇది మనం అందరము గమనించి ప్రతి వారికి కూడాను ఈ వీటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్పి సరిగా ఉండుండరా, భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు, మంచి పనులు చేస్తే ఆయన ఉద్ధరిస్తాడు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు మీరు లొంగిపోయి చెడు పనులు చేయొద్దు అనేటువంటి ఉద్దేశాన్ని మనం నలుగురికి చెప్పి, మన పిల్లలకి చెప్పి, వారిని సద్గుణాలతో భగవంతుని మీద భక్తి భావనతో మనం పెంచేట్టుగా చేస్తే ఈ కార్యక్రమం కొంతవరకన్నా కృతకృత్యులం అవుతాము. ఓం తస్సత్.